అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించే గ్రంథాలలో ప్రధానమైనవి బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రాలను వ్రాసిన వారెవరు, వీటిలో ప్రతిపాదించబడిన అంశాలేమిటి అనే విషయాలను మీ ముందుకు తెస్తున్నవారు స్వామి పరమానందనాథులు. మైసూరు అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, కనకాభిషేక గ్రహీత, గండపెండేర సన్మానిత, సువర్ణ ఘంటా కంకణ, చక్రవిద, శ్రీ విద్యానిధి, శ్రీ విద్యా రత్నాకర, శ్రీ విద్యా విశారద డాక్టర్ క్రోవి పార్థసారథి గారు, అసోసియేట్ ప్రొఫెసర్, శాతవాహన కళాశాల, విజయవాడ. ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అగజ ఆనన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. సింజున్నూపుర పాదకంకణ మహాముద్రా సులాక్షారసాలంకారాంకితమంఘ్రి పంకజయుగం శ్రీపాదుకాలంకృతం ఉద్భాస్వన్నకచంద్రకండరుచిరం రాజప్రభాసన్నిభం బ్రహ్మాది త్రిదశా సురార్చితమహం మూర్ధ్ని స్మరామ్యంబికే. శ్రీమాత త్రిపురే పరాత్పరతరే దేవి త్రిలోకీ మహాసౌందర్యార్ణవమందనోద్భవ సుధా ప్రాచుర్యవర్ణోజ్వలం ఉజ్జద్భాను సహస్రనూతన జపా పుష్ప ప్రభంతే వపుః స్వాస్తే మే స్ఫురతు త్రిలోక నిలయం జ్యోతిర్మయం వాంగ్మయం. ఆదిక్షాంత సమస్త వర్ణ సుమణి ప్రోతే వితాన ప్రభే బ్రహ్మాది ప్రతిమాభికీలిత షడాధారాది కక్షోన్నతి బ్రహ్మాండాబ్జ మహాసనే జనని తే మూర్తిం భజే చిన్మయీం సౌషుమ్నాయిత పీత పంకజ మహామధ్య త్రికోణ స్థితాం హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాబిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం పరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకవాసమంకుశధరాం సృగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం సకుంకుమ విలేపనామళికజుంబిక స్తూరికాం సమందహతిదేక్షణాం సచరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపనిధౌ స్మరేదంబికాం. దివ్యై నమః. హరి ఓం. వ్యాస మహర్షి. వేదాలు అపౌరుషేయాలు. అవి ఎవరి చేత కూడా రాయబడలేదు. ప్రత్యక్షంగా బ్రహ్మ యొక్క ముఖం నుంచే వచ్చాయి. ఇక్కడ బ్రహ్మ అంటే పరమేశ్వరుడు, సృష్టి స్థితి లయకారకుడు, ఆది మధ్యాంతరహితుడు. ఆ పరమేశ్వరుడు ఈ వేదాలను సృష్టికారకుడైనటువంటి ప్రజాపతికి ఇచ్చాడు. కాలక్రమేణా ఈ వేదాలు గురు పరంపరగా భూలోకంలో వ్యాప్తి చెందాయి. మొట్టమొదటి 2 యుగాల్లోనూ, అంటే కృతయుగము, త్రేతాయుగము, ఈ 2 యుగాల్లోనూ కూడా వేదమంతా ఒకటిగానే ఉండేది.
ఆ తర్వాత కాలంలో అంటే ద్వాపర యుగంలో కలగాపులగంగా ఉన్నటువంటి ఈ వేదాన్ని అర్థం చేసుకోవడం కష్టమైపోయింది. అందుచేత ప్రజాపతి అపాంతరతముడు అనే ఒక మానసపుత్రుణ్ణి సృష్టించి ఈ వేదాన్ని భూలోకంలో బాగా ప్రచారం చేసి రమ్మన్నాడు. అపాంతరతముడు ఈ వేదాన్ని ఋగ్, యజుస్, సామ, అధర్వణములు అని 4 భాగాలుగా చేసి బహుళ ప్రచారంలోకి తెచ్చి తన తండ్రి అయినటువంటి బ్రహ్మ దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని వివరించాడు. దానికి బ్రహ్మ చాలా సంతోషించి ప్రతి మహాయుగంలోనూ కూడా ద్వాపర యుగంలో వేదాలను ఈ రకంగానే విభజన చేసి ప్రచారం చేయవలసింది అని ఆదేశించాడు. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. 4 యుగాలు అంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగాల్లోనూ కూడా మూడవది ద్వాపర యుగం. మూడవదైనటువంటి ఈ ద్వాపర యుగంలో వేదాలు బ్రహ్మ యొక్క ఆదేశానుసారం విభజన చేయబడుతూ ఉంటాయి. ప్రస్తుతం జరుగుతూ ఉన్నది 28వ మహాయుగం. అంటే ఇప్పటికీ 28 సార్లు వేదాలను విభజన చేయడం జరిగిందన్నమాట. వేదాలు విభజించినటువంటి వాడు వేదవ్యాసుడు అనబడతాడు. ఈ మహాయుగంలో అంటే ప్రస్తుతము జరుగుతూ ఉన్నటువంటి 28వ మహాయుగంలో వేదాలను విభజించిన వాడు కృష్ణద్వైపాయనుడు. అదే మనకు తెలిసినటువంటి వేదవ్యాసుడు. అసలు ఎవరి వ్యాసుడు? వ్యాసం వశిష్ఠ నప్తారం త్యక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వశిష్ఠ మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు. ఆ వశిష్ఠుని యొక్క కుమారుడు శక్తి, శక్తి యొక్క కుమారుడు పరాశరుడు, పరాశరుని యొక్క కుమారుడు వ్యాసుడు. ఈ పరాశరుడు తీర్థయాత్రలు చేస్తూ కాళిందీ నదీ తీరాన్ని చేరి ఆ నదిని దాటించవలసిందిగా అక్కడ ఉన్నటువంటి దాసరాజుని అడిగాడు. ఆ సమయంలో దాసరాజు భోజనం చేస్తూ ఉన్నాడు. అందుచేత తన పక్కనే ఉన్నటువంటి తన కుమార్తెను ఆ పని చేయమన్నాడు. అంటే ఈ మహర్షిని ఆ నది కాస్త దాటించి రావాల్సింది అని చెప్పి తన కుమార్తెకి చెప్పాడు. దాసరాజు కుమార్తె, ఆవిడ పేరు మత్స్యగంధి, ఈ మహర్షిని పడవలో ఎక్కించుకుని బయలుదేరింది. పడవ నది మధ్యకి చేరింది. దైవికంగా మహర్షి యొక్క మనస్సు ఆ మత్స్యగంధి మీదికి పోయింది. అప్పుడు ఆ పిల్ల అంటుంది, స్వామి, నేను దుర్వాసన వేస్తూ ఉన్నాను కదా, మీకు అసహ్యం కలగటం లేదా అంది. ఆ మాట విన్న వెంటనే మహర్షి ఆవిడ ఉన్నటువంటి చోటు నుంచి 1 యోజనం దాకా కస్తూరి వాసనలు గుబాళించేటట్టుగా వరమిచ్చాడు. అప్పటి నుంచే